జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి మా ఇంట్లో పూసిన మల్లెపూలు అండి. అంటే ఇవి ఒక 2 చెట్లకి కలిపి పూసినవి. ఇవేమో ఒక పెద్ద చెట్టుకి, అంటే నిన్నటివి ఇవాళటివి కూడా ఉన్నాయిలేండి. మేము నిన్నే కాకినాడ వచ్చాము. ఇవి కాకినాడ ఇంట్లో పువ్వులు అనమాట. అన్ని పువ్వులు చూస్తే నాకు విపరీతంగా సంతోషం వేసి కొన్ని మాల కట్టి కొన్ని విడిగాను అది దేవుడికి వేశాను. ఇదిగో మాల కట్టి వెంకటేశ్వర స్వామి ఫోటోకి వేసాను అనమాట. ఉద్దేశం అయితే నేను పెట్టుకోవాలనే కట్టాను. తీరా కట్టిన తర్వాత ఇంత మాల చూస్తే అయ్యో దేవుడికి వేద్దాం అనిపించింది. అందుకని దేవుడికి వేసాను అనమాట. రేపు ఎప్పుడో పెట్టుకోవచ్చులే, కంగారే ఉంది అన్నట్టు. సో ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న కాకినాడ వచ్చేసే ముందు పనసపొట్టు కూర చేశానండి. ఓ పనసకాయ చిన్నది ఉంటే అదంతా పెచ్చు తీసి తరిగి చిన్న చిన్న ముక్కలుగా 1 ఇంచ్ పీసెస్ కట్ చేసి అవన్నీ మిక్సీలో పల్స్ మోడ్లో తిప్పితే ఇలా పొడిలాగా వస్తుంది అనమాట. ఇదివరకు కొట్టేవారు మా వారు. ఇప్పుడు నేనే వద్దంటున్నాను, బోల్డ్ పని దానికి కూర్చుని కొట్టడము. వద్దులేండి ఇలా అయిపోతుంది కదా అని చెప్పి. సో అది 1-2 సార్లు బాగా కడిగి రైస్ కుక్కర్లో అన్నం పెట్టినప్పుడు పైన గిన్నెలోనూ పెట్టేశాను అనమాట. కొంచెం ఉడకాలి పనస పొట్టు. సరే ఈ లోపల పోపుకి అన్నీ రెడీ చేసుకున్నానండి. జీడిపప్పు, వేరుశనగపప్పు, అల్లం ఏమో ముక్కలు వస్తే మా పిల్లలు విసుక్కుంటారు, అందుకని గ్రేట్ చేశాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇందులో ఆవ పెడితే బాగుంటుంది అనమాట పనసపొట్టు కూర. అందుకని కొంచెం ఆవాలు నానబెట్టాను. చింతపండు కావాలి కదా అని అది కూడా నానబెట్టుకున్నాను. ఇదిగో పోపు సామాన్లు, ఎండుమిరపకాయలు, పులిహోరకి ఏమేమైతే పడతాయో అన్నీ పడతాయి అన్నమాట. ఇంగు కూడా బాగా పడుతుంది. నేను ఒక్కటే మర్చిపోయింది, చిట్టొడియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది కూరలో. మొన్న చేసినప్పుడు మర్చిపోయాను. మొన్న ఇంతకు ముందు ఒకసారి చేశాను, అప్పుడు వేసాను. మొన్న ఎందుకో ఎలా మిస్ అయిపోయాను అనమాట. చిట్టొడియాలు పెట్టాను నేను. అది రెసిపీ కూడా ఆల్రెడీ షేర్ చేసి ఉన్నాను, ఎలా చేయాలి అన్నది. ఆ కూరొడియాలని కూడా అంటారు వాటిని. సో ఇలాంటి కూరల్లో అవి చాలా రుచిగా బాగుంటాయి అన్నమాట. పనసపొట్టు కూర, అరటి పువ్వు కూర, అరటి దోట కూర, క్యాబేజ్ కూడా కొంతప్పుడు మేము చింతపండు అది వేస్ట్ చేసుకుంటాం అందులోకి, కందా బచ్చల కూర, వాటన్నిటిలోకి ఆ కూరొడియాలు బాగుంటాయి. సరే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ది వీడియో. నువ్వుల నూనె వాడతాం మేము, చెప్పాను కదా ఆల్రెడీ చాలాసార్లు. అందులో నేను శనగపప్పు, మినపప్పు ముందు వేసాను. ఎండుమిరపకాయలు ముందు వేస్తే ఏంటంటే తొందరగా కలర్ మాడిపోతాయి. అందుకని నూనె వేడెక్కగానే ముందు పప్పులు వేస్తాను. ఇవి కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా, కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఆ తర్వాత మిరపకాయలు వేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయి అన్నది ఒక ఆలోచన. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అన్నీ వేసుకుని పోపు అయితే మంచిగా పెట్టుకోవాలి, గుమగుమలాడేటట్టు ఇంగువ అది వేసుకుని. దీనికి ఈ కూరలన్నిటికీ పోపే మంచిగా ఉండాలన్నమాట. సో అది కొంచెం వేగిన తర్వాత ఈ జీడిపప్పును ఇవన్నీ వేస్తున్నాను. హింగ్ మర్చిపోయాను, సో ఇప్పుడు వేస్తున్నాను, పర్వాలేదు. ఇప్పుడు వేసినా కూడా అంటుకుంటుంది కూరకి. జీడిపప్పును వేరుశనగపప్పు వేగడానికి ఒక 1-1.5 మినిట్స్ అలాగా పడుతుంది కదా. ఈ లోపల ఇంగు కూడా కొంచెం వేగుతుంది. ఇప్పుడు కరివేపాకు అన్నీ ఫ్రెష్, గార్డెన్ ఫ్రెష్ కరివేపాకు కూడాను. జస్ట్ ఫ్రెష్ అలా కోసుకుని కడిగి తెచ్చి వేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలను గ్రేట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసేస్తే, అల్లం పెద్ద పెద్ద ముక్కల్లాగా నోట్లోకి వస్తే నాకు పెద్ద అనిపించదు, కానీ మా వారికిని మా పిల్లలు కొంచెం విసుక్కుంటారు. స్పందనకైతే అస్సలు నచ్చదు అనమాట. సరే ఎందుకు వాళ్ళని బాధపెట్టడం అని గ్రేట్ చేసి వేశాను. ఇదిగో ఈ ఉడికిన పనసపొట్టు తీసానండి కుక్కర్లోంచి. కొంచెం నీళ్లు ఉన్నాయన్నమాట, అందుకని చిల్లులు జాలి గిన్నెలో వేసుకున్నా. చూసారా పొగ వస్తుంది, అంత వేడిగా ఉందో. సో ముందు చేతితోటి కొంచెం ఇలా పిండి వేద్దాం అనుకున్నాను, కానీ నీళ్ళన్నీ బాగానే జారిపోయాయి కిందకి. సరే కొంచెం కొంచెంగా తీసి కూరలో వేస్తున్నాను. పోపు వేగిన తర్వాత ఈ పనసపొట్టు కొంచెం వేసుకుని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అయ్యేటట్టు ఉంచుకోవాలి మనం. ఆల్రెడీ ఉడికిందే కాబట్టి కూరకి ఇంకెంత ఎక్కువ టైం అయితే పట్టదు. ఈ పనసకాయ పొట్టు తరగడమును, ఆ పొట్టు తీయడము, వాటికే పని ఎక్కువ. అది రెడీ అయిపోతే ఇంకా పెద్ద కూరకి పెద్ద టైం ఏం పట్టదండి. సో ఈ లోపల ఏం చేశానంటే, నేను వీడియో తీస్తున్నాను అనుకున్నాను, మిస్ అయింది ఏంటి అంటే, చింతపండులోనే ఈ ఆవాలు నానబెట్టినవి వేసాను అనమాట. ఎందుకంటే ఆవాలు జస్ట్ 1 టేబుల్ స్పూను, అంత కొంచెం క్వాంటిటీ మిక్సీలో కూడా సరిగ్గా నలగదు. దానికోసం అని చింతపండు ఉట్లు లేకుండా తీసేసుకుని ఆ చింతపండు దాంట్లోనే ఇది వేసేసాను అనమాట, ఆవాలది. విడిగా కూడా నూరుకోవచ్చండి, అందులోనే వేసి నూరాలని ఏమీ రూల్ అయితే ఏమీ లేదు. నేను ఉత్తినే అలాగా ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగా నలుగుతుందన్న ఉద్దేశంతో చింతపండుతోటి కలిపాను అనమాట. పచ్చిమిరపకాయలు ఇలా తగులుతూ ఉంటే బాగుంటాయి, నూనెలో వేగినవి తినేటప్పుడు చాలా రుచిగా బాగుంటాయి.
సో ఇందులో సరిపడా ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను నేను. పసుపు ముందు నుంచి కావాల్సి ఉంటుందండి. పనసకాయ మనం తరుగుతున్నాం అన్నప్పటి నుంచి నూనె, పసుపు ఇవన్నీ కావాల్సి ఉంటాయి. లేకపోతే చేతికి, కత్తికి అన్నిటికీ పట్టేసుకుని జిగురు వదలదు అనమాట. నూనె గిన్నె లేకుండా పనసకాయతోటి పనే అవ్వదు అసలు. సో అవన్నీ నేను వీడియో తీయలేదు, ఎందుకంటే నా చేతులంతా జిడ్డు. సో అవన్నీ తీయడానికి కష్టం అవుతుందని చెప్పి తీయలేదు. జస్ట్ ఇంతవరకే చూపిస్తే సరిపోతుంది ఇలా చేశాను అంటే అని. ఆ మాత్రం ఐడియా అయితే మన తెలుగు వాళ్ళందరికీ ఉంటుంది పనసకాయ ఎలా కట్ చేయాలి అన్నది. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, కామెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయి. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.